వెల్కమ్ టు వైబ్రేట్ టీవీ. నేను మీరాజు. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. సో గోపాల్ శర్మ గారు, ఇప్పుడు హైడ్రా అనేది తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇన్కన్వెన్షన్ కూల్చడం తోటి ఇంకా హైడ్రాకి తిరుగులేదు, ఎంతటి వారినైనా సరే డెఫినెట్గా వాళ్ళ అక్రమాలను బయట పెడుతుంది అని చెప్పేసి ఒక బ్రాండ్ కూడా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు చాలా ప్లేసులు ఉన్నాయి. మరి హైడ్రా ఒక సిస్టమేటిక్ గానే పనిచేస్తుంది అనుకోవచ్చా? ఏం సార్ అసలు హైడ్రా అంటే ఏంది? డెఫినెట్గా ఇదేంటంటే ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఐ ఆల్సో అప్రిషియేట్, దో ఐఎమ్ ఇన్ బీజేపీ, ఐ అప్రిషియేట్. బట్ ఇక్కడ చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, ఆయన ఒక అసెంబ్లీలో చర్చ చేసి చర్చలో ఏమేమి పనులు చేస్తాయి హైడ్రా గురించి విశదీకరించాడు తప్ప దాన్ని ఒక జీవో రూపంలో బయటకు తెచ్చి యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టారో దానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగిపోయింది హైడ్రాకి. అయితే ఆయన అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి ఉంటే, చట్టం చేసి ఉంటే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉండేవి కాదు. మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మేము బీఆర్ఎస్ వాళ్ళం కాబట్టి మా ఇళ్ళే గూలగొడుతున్నారు, మీ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు గూలగొట్టట్లేదు. కేటీఆర్ ఒక మాట అన్నాడు మొన్న, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉంది, మహేందర్ రెడ్డికి ఉంది, వాళ్ళకు ఉంది. అరే నీకే ఉంది కదా, నీకే ఉంది కదా, నువ్వు హెచ్ఎండిఏ మంత్రిగా నువ్వే ఉంటివి కదా, గ్రేస్ఫుల్గా నువ్వే కొట్టేసేది ఉంటివి. నాది కాదన్నావు, నీ ఎలక్షన్ అఫిడవిట్లో ఏమో నాదే అని చెప్పుకున్నావు. సో ఇదంతా అప్సర్డ్ ఫూలిష్నెస్. ప్రజలు నవ్వుకుంటారు కేటీఆర్ మీద. ఓకే, అయితే ఇక్కడ చట్టం చేసి ఉంటే ఇంకా బలంగా ఉండేది. అందుకే ఐఎమ్ గివింగ్ సజెషన్ టు రేవంత్ రెడ్డి సీఎం గారికి, మీరు వన్ డే అసెంబ్లీ సెషన్ పిలవండి, పిలిచి దీన్ని చట్టం చేయండి, బిల్ పాస్ చేయించండి. అప్పుడు ఎవరు హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా చెల్లదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో పట్టాడు, ఆయనకు తెలియదా? ఒకరోజు ఆయన పేరేంటి, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఈయన గురించి ఆ జనగాం పోయినప్పుడు ఒక మాట ఎప్పుడు అంటుండేవాడు ఆయన, ఎత్తు పనులు ఎక్కిరిచ్చింది తెలియదు, నవ్వింది తెలియదు అని. అట్లనే ఉంది వాళ్ళ వ్యవహారం. నువ్వేమో చెరువులో కట్టుకొని, నిన్న బుద్ధి లేని హరీష్ రావు ఏమంటాడు, అంతమంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది, మీరు కూలగొడితే ఇది కక్ష సాధింపు చర్య, బుద్ధుండే మాటలు మాట్లాడుతుండా హరీష్ రావు? నువ్వు తప్పు చేసావురా వెధవా అని వాడిని తిట్టాలా పల్లా రాజేశ్వర రెడ్డిని? తిట్టకుండా వెనకేసుకొచ్చి ఇంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదం. బుద్ధుండి మాట్లాడే ఒక లెజిస్లేటర్ 6 సార్లు 5 సార్లు గెలిచాడు ఆయన, ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అరే ఎస్, గ్రేస్ఫుల్గా చెప్పు, మా ఎమ్మెల్యే తప్పు చేశాడు, అధికారులు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పర్మిషన్స్ బలవంతం పెట్టి తెచ్చుకున్నారు అధికారంలో ఉండి. ఇల్లీగల్ పర్మిషన్స్ కదా అవన్నీ. ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా, మీ అధికారులందరినీ? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళ స్వార్థం కోసం అధికారులందరినీ కూడా కరెక్ట్ చేసి పెట్టారు. ధరణి పెట్టి వాడెవడో సోమేష్ కుమార్, ఆడంత గజదొంగ ఎవడలేడు. ఆ గజదొంగను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటికి రేవంత్ రెడ్డి? ఐఎమ్ డిమాండింగ్. ఆయన వల్ల 12 లక్షల ఎకరాలు ఈరోజు ధరణిలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు రైతులు పాపం. సో హైడ్రా అనేది ఖచ్చితంగా వెల్కమింగ్, అది మేమందరం స్వాగతిస్తాం. అయితే చట్టం చేసి ఉంటే బాగుండేది. ఇంకా కూడా ఇది ఒకటే కాదు, సఫీల్గూడ చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది, ఇక్కడ బతుకమ్మ కుంట ఉంది, సరూర్ నగర్ చెరువు ఉంది, ఓల్డ్ సిటీలో చెరువులు ఉన్నాయి చాలా మటుకు. ఇంకోటి ఆయన అసదుద్దీన్ ఓవైసీ నిన్న చెప్తా ఉన్నాడు, ఓ अभी नेकलेस रोड तोड़ते क्या? नेकलेस रोड तोड़ते नहीं है भाई साहब, उसको लीगली पब्लिक पर्पस यूटिलिटी के वास्ते लिए है, इसलिए वो लोग लीगली उसको लिए. आपका इलीगल बना है वो टैंक में, गूगल मैप अगर सर्च करे तो आपका कॉलेज 30% तालाब को कब्जा करके बनाए सो दिख रहा आपके गूगल मैप में. तो ग्रेसफुली आप तोड़ दो. और अकबर साहब बोल रहे कल, हमारे बच्चे देख लेते, क्या देख लेते, मारते क्या गवर्नमेंट को? दैट इज नॉट बैड, गुड. ఓకే సార్, ఇప్పుడు హైడ్రాని ఆపే శక్తి ఎవరికైనా ఉందా అనుకోవచ్చా? మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు వెనక్కి తీసుకుంటారండి? ఆయన ఒక మంచి పని చేయడానికి ఒక యజ్ఞం తలపెట్టాడు, ఆ యజ్ఞం పూర్తి చేయాలా? నేను నిన్న కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే అర్జునుడు ఏం చేస్తాడు? అస్త్ర సన్యాసం చేస్తాడు. ఎందుకు? కృష్ణుడు అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు అర్జున మరి యుద్ధం చేయమంటే అస్త్ర సన్యాసం చేసావంటే, బావా నాకు ఎదురుగుండా చూస్తే అందరూ
నా బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులే కనపడతా ఉన్నారు. వాళ్ళని నేను ఎట్లా చంపాలి అని అంటే, అయ్యా నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావు, దుర్యోధనుడు వీళ్ళంతా కౌరవులంతా కూడా అధర్మం వైపు నిలిచారు కాబట్టి నువ్వు ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తివి కాబట్టి నేను నియంబడి ఉన్నాను, నువ్వు ధర్మయుద్ధం కొనసాగించు, అధర్మంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని నీ గాంధీవం ఎత్తి వాళ్ళందరినీ నాశనం చేయని చెప్పాడు. నేను అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఎత్తిన గాంధీవం దించకండి, పోరాటం చేయండి, ధర్మం వైపు ఉండండి, అంతిమ లక్ష్యం చేరుకోండి, అంతిమ విజయం మీదే అయ్యేటట్టుగా క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్కి అతీతంగా మీరు పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. సార్ గతంలో చూసుకున్నట్టయితే ఇదే కేటీఆర్ కూడా అయ్యప్ప సొసైటీ దగ్గర చాలా కూల్చివేతలు కూడా జరపడం అనేది కూడా జరిగింది ఆ 2 సంవత్సరాలు కూడా. తర్వాత మొత్తానికి సైలెంట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది అనుకోవచ్చు. సి డోంట్ కంపేర్ కేసీఆర్ ఫ్యామిలీ విత్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఏదో ఆయన చిత్తశుద్ధితో వెళ్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు, అందరూ భావిస్తున్నారు. వాళ్ళు ఎంతసేపటికి బేరాలే కదా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు బేరగాళ్ళు వీళ్ళంతా. పెద్ద పెద్ద బిల్డర్లను పిలిచేది, సెటిల్మెంట్ చేసుకునేది. అందరికీ తెలుసు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారో. సిబిఐకి తెలుసు, ఏసీబీకి తెలుసు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా? వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలియదా? లక్షల కోట్లు కొల్లగొట్టినారు కదా వాళ్ళు, అందుకే ప్రజలు ఓడగొట్టినారు. సో వాళ్ళలాగా వీళ్ళు ఉంటారని కంపారిజనే అవసరం లేదు అక్కడ. వాళ్ళు మొత్తం దోపిడి దొంగల్లాగా వ్యవహరించారు. సో హైడ్రా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఏంటంటే ఎంఐఎం నాయకులది ఫాతిమా కాలేజ్ కూలగొట్టాలని. ఇప్పుడు అక్కడ సైడ్ కూలగొట్టకుండా ఉంటే బెండ్ అయినట్టే అనుకోవచ్చా? తప్పకుండా కూలగొట్టాలా, అన్ని పాసిబిలిటీస్ వాళ్ళు ఏదో నిన్న నోటీస్ ఇచ్చినట్టు చూసాం పేపర్లలో. కూలగొట్టకపోతే ఎందుకు కూలగొట్టలేదో ప్రజలకు సమాధానం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు. అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ వాళ్ళది కూలగొడుతున్నారు అనేది అపవాదం ఉందో, మీ కాంగ్రెస్ వాళ్ళది కూడా మీరు నోటీసులు ఇచ్చి కొల్చండి. 30 మీటర్స్ అబవ్ ఉందని ఆయన వివేక్ ఎవరో చెప్తా ఉన్నాడు. బఫర్ జోన్ 30 మీటర్స్ లెక్క ప్రకారం ఉండాలా. బియాండ్ 30 మీటర్స్ ఉంటే వదిలేయండి. 30 మీటర్స్ లోపల ఉంటే మీ కాంగ్రెస్ వాళ్ళది కూడా కూలగొట్టండి అని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఓవర్సీది కూడా కూలగొట్టాల్సిందే ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ కూలగొట్టకపోతే మీరు భయపడుతున్నట్టు ప్రజలు అనుకుంటారు, లేదనుకుంటే ఓట్ బ్యాంక్ కోసమని మీరు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ విషయాలలో పోకండి, నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు దింపండి. యోగి ఆదిత్యనాథ్ని మీరు ఆదర్శంగా తీసుకొని బుల్డోజర్లు పంపించి కూలగొట్టండి. సార్ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా పేదవారికి చాలా అన్యాయం జరిగిపోతుంది హైదరాబాద్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా పేదవారికి అన్యాయం జరుగుతుందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కూస్తే పేదవాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది? అయితే అందులో అర్థం ఏంటంటే చాలామంది బిల్డర్లు చెరువులలో, బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లో కట్టి పాపం వాళ్ళకి అమ్ముకున్నారు. అటువంటి వాటి మీద కొంచెం లీనియంట్ వ్యూ చూడండి అని ఆ విధంగా చెప్పడం జరిగింది. నేను కూడా కోరుకుంటున్నా, బీద వాళ్ళని, గరీబ్ వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని మీరు మోసం చేసిన వ్యక్తిని పట్టుకోండి ముందు. ఆ బిల్డర్ వాడెవడు మై హోమ్స్ వాడు, తర్వాత రామేశ్వరరావు, తర్వాత రాజ్ పుష్ప వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ, మెగా కృష్ణారెడ్డి, ఇటువంటి దొంగలను, పెద్ద దొంగలను పట్టుకోండి. ఎందుకు మీరు చెరువులో వెంచర్లు చేసి బిల్డింగులు కట్టి అమ్మారు? వాళ్ళకి నష్టపరిహారం ఇప్పియండి కొన్న వాళ్ళందరికీ, బీద వాళ్ళకి. అప్పుడు చేస్తే నువ్వు రాబిన్ హుడ్ అని పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఆ విధంగా ప్రవర్తించమని చెప్తాను. సరే ఇప్పుడు నేను ఒక ప్లేస్ కొన్నాను, అది కాస్త ఇప్పుడు చెరువు దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను లాస్ అయినట్టు సార్, నాకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, వాటిని కూడా కన్సిడర్ చేసి మీరు బీద వాళ్ళకి న్యాయం చేయండి. అధికారులను శిక్షించండి, ముందు ఆ బిల్డర్లను అరెస్ట్ చేయండి, ఆ దొంగలందరినీ జైల్లో పెట్టండి. బిల్డర్లని పెట్టి వాళ్ళ దగ్గర కాంపెన్సేషన్ వసూలు చేసి ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు పెట్టితే సామాన్య ప్రజలు కొనుక్కున్నారో వాళ్ళకు న్యాయం చేయమని చెప్పి నేను కూడా మీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఓకే సార్, ఫైనల్లీ ఇప్పుడు హైడ్రాని ఆపే శక్తి ఎవరికి ఉంది అనుకోవచ్చు? ఎవరికి లేదు, ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపుతారు? చట్టం చేసిన తర్వాత. ఓకే, చట్టం చేయమనే కదా మనం చెప్తా ఉంది. యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, లీగల్ అడ్వకేట్గా ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా, మీరు చట్టం చేయండి. ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతారు? చట్టం లేదు కదా సార్. మరి ఆ రోజు ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టారు కానీ బిల్లు పెట్టలేదు. ఓకే, ఆదరబాదరాగా లాస్ట్ డే ఏదో ఆయన మాట్లాడారు సీఎం గారు. బిల్లు పెట్టుంటే ఈ పార్టీకి పాస్ అయి ఉండేది.
ఇప్పటికి మించిపోయింది లేదు. 1 డే స్పెషల్ సెషన్ పిలవండి, బిల్ పెట్టండి, పాస్ అయిపోతుంది. ఇప్పుడు ఈయన నాగార్జున హైకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది, మళ్ళీ కూల్చొద్దంటూ నోటీసులు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన తప్పు లేకపోతే మళ్ళీ నిర్మించేస్తారా గవర్నమెంట్? అక్కడ 100% కూల్చివేతలు అయిపోయినాయి. ఓకే, అయిపోయిన తర్వాత మీరు కూల్చొక్కండి అని ఆర్డర్ ఇచ్చాడు. కూల్చిన తర్వాత కూల్చొక్కండి అని ఆర్డర్ ఏం చేసుకుంటారు? 4 తీసుకోవాలా అంటే ఇట్ విల్ బికమ్ ఇన్ఫ్రాక్చువస్. అప్పటికి కూల్చివేతలు అయిపోయినాయి, మీ ఆర్డర్ ఎందుకు పనికి వస్తుంది? నువ్వు తప్పు చేసావు, గ్రేస్ఫుల్గా ఒప్పుకోవా? నువ్వు సినిమాలలో పెద్ద హీరో 100 మందిని కొడతావు కదా, నువ్వే దొంగలాగా దొంగతనం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు కట్టావు చెరువులను? 3.5 ఎకరాలు చెరువులో కట్టావని అధికారులే కదా నీకు బయట పెట్టింది. అప్పుడు నువ్వు కేటీఆర్కి ఎంత ఇచ్చావు చెప్పి, ఇప్పుడు వాడి పోయి గల్లబట్టు కేటీఆర్ది, బిడ్డ అప్పుడు ఇన్ని కోట్లు తిన్నావు, నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నేను కూలగొట్టింది నువ్వు ఇయ్యి అని అడుగు, వాడిని పోయి అడుగు, వాడిని గల్లబట్టు మనం నాగార్జునని. కేటీఆర్తో మిలాఖత్ అయ్యే కదా నువ్వు ఆ రోజు ఆపుకుంది కూలగొట్టకుండా, అందరికీ తెలుసు. అసెంబ్లీలో చెప్పాడు రేవంత్ రెడ్డి, నువ్వు అధికార పార్టీ వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయి ఒక కన్వెన్షన్ కాపాడుకుంటున్నావు అని. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. అధికారులు కేటీఆర్ కుమ్ముక్కై నాగార్జున చెరువులో కట్టడానికి అవకాశం ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి హైడ్రాని చట్టం చేస్తే మాత్రం డెఫినెట్గా ఇంకెక్కువ దూసుకుపోతుందని చెప్పేసి కూడా గోపాల్ శర్మ గారు అంటున్నారు. ఇది గోపాల్ శర్మ గారితో స్పెషల్ చూచాం.